బోన్ క్యాన్సర్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు అందుబాటులో ఉన్న రేడియో, కీమో, సర్జికల్ థెరపీలతో నయం చేయవచ్చని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి అన్నారు. కిమ్స్ సన్షైన్ గ్రూప్ హాఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బోన్ క్యాన్సర్ పై నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ వద్ద వాకథాన్ నిర్వహించారు. పార్క్ నుంచి పీవీ ఘాట్ తిరిగి పార్క్ వరకు నిర్వహించిన నడకలో పలువురు వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో బోన్ క్యాన్సర్ వస్తే కాలు తొలగించేవారని, ఇప్పుడు దాన్ని పూర్తిగా నయం చేయవచ్చునని డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. ఏదైనా గాయమైతే ఆ గాయం వాపు నెల వరకు తగ్గకుండా ఉంటే వెంటనే ఆర్థో డాక్టర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ బోన్ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉంటే మొదటి దశలోనే దాన్ని నయం చేయవచ్చన్నారు. పాత రోజుల్లో బోన్ క్యాన్సర్ వస్తే కాలు తీసేయాల్సి వచ్చేది, యాంపిటేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బోన్ ట్యూమర్లకి కాలు తీసేయడం అనేది చాలా చాలా అరుదు. రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ థెరపీ అట్లా అన్ని మోడాలిటీస్ వచ్చి ఇప్పుడు బోన్ ట్యూమర్స్ కి కాలు తీసేయడం అనేది లేదు. ఈ బోన్ ట్యూమర్స్ ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచి ట్రీట్మెంట్ వస్తుంది. చాలా సార్లు ఇది యంగ్ వయసులో వస్తుంది. వచ్చిన ప్రతి వాపు క్యాన్సర్ కాదు, భయపడద్దు. 100లో ఒక 5% మటుకే వస్తాయి. కానీ తొందరగా చూపించుకొని డాక్టర్ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ తీసుకుంటే మంచి. కాబట్టి ఆ అవేర్నెస్ ప్రజలందరికీ కలిగించాలి.